హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు సండే వ్లాగ్ అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది డైలీ వ్లాగ్ పెట్టక, అందుకని చెప్పేసి ఈరోజు అయితే వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇంకా ఫుల్ డే వ్లాగ్ అయితే తీస్తాను, చూసేయండి. ఆల్రెడీ పిల్లలకు కూడా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్తున్నారు. ఇంకా ఈరోజు అయితే డిమార్ట్కి వెళ్ళేది ఉంది. ఇంకా ఫుల్ డే వ్లాగ్ కూడా ఈరోజు స్పెషల్స్ ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి టిఫిన్ అయితే దోశ వేస్తున్నాను. ఆల్రెడీ టీ తాగేసాము. బావ అయితే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఇంకా నేనైతే దోశ వేస్తున్నాను. కొంచెం దోశ బ్యాటర్ ఉంది, అదైతే వేస్తున్నాను. ఈరోజంతా కూడా ఫుల్ డే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ ముందుగా ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా ఇదైతే పిండి గ్రైండర్లో పట్టాము. మేము కొత్తగా గ్రైండర్ తీసుకున్నాము కదా, గ్రైండర్లో పట్టానమాట. పిండి అయితే చాలా బాగా వస్తుంది. కొంచెమే ఉంది, అది ఈరోజైతే అయిపోతుంది. సో సండే స్పెషల్ మీరేం చేసుకున్నారనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఫుల్ వర్క్ ఉందన్నమాట. ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. బట్టలు అయ్యాయి. టిఫిన్ చేసి బట్టలు అయితే ఎండేసి రావాలి. చూసారా, ఆల్రెడీ ఫస్ట్ మార్నింగే బట్టలు వేసేసాను. బట్టలు అయితే అయ్యాయి. టిఫిన్ చేశాక బట్టలు అయితే ఎండేసి రావాలి. సో ఇక్కడ బావకు నాకైతే వేసేసాను. పిల్లలు ఆల్రెడీ తింటున్నారు. ఇంకా చట్నీ ఉండే అనమాట. మేమైతే టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ చేసేసిన తర్వాత బావ అయితే చికెన్ తీసుకొచ్చారు. నేనైతే బిర్యానీ చేద్దామని ఫస్టే నేను అన్నీ కూడా కలిపేసి పక్కన పెట్టేసి మిగతా పనులు అయితే చేసుకుంటానని చెప్పేసి ఇక్కడైతే చికెన్కి మసాలాలన్నీ కూడా పట్టిస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా చేస్తానండి నేనైతే బిర్యానీ వీడియో అయితే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫుల్ వీడియో చూసేయండి. ఇక్కడైతే మసాలాలన్నీ కూడా కలిపేసి నేనైతే ఒక 1 అవర్ పక్కన పెట్టేసి మిగతా పనులు అయితే చేసుకుంటాను. సో మసాలాలన్నీ కూడా పట్టించేసి పక్కన పెట్టేసి నేనైతే బట్టలన్నీ కూడా బుట్టలో వేసుకొని పైకైతే ఎండేయడానికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ పైనంతా కూడా నీట్గా చేసాము. మళ్ళీ ఇంకా డస్ట్ ఉంది. ఇంకా రేపైతే ఇదంతా కూడా క్లీన్ చేయాలన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ అయితే బట్టలు అయితే ఎండేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వంట పని అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో బావ అయితే సండే కదా ఈరోజు హాఫ్ డేనే ఉంటుందన్నమాట ఆఫీస్ అయితే. ఇంకా నేను బట్టలు ఎండేసి వంట చేసే వరకు అయితే బాగా వచ్చేస్తారు. అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే బట్టలన్నీ కూడా ఎండేసి ఇంకా పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వంట అయితే స్టార్ట్ చేస్తాను. సో ఫైనల్లీ బట్టలు అయితే ఎండేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిందికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా కిందికి వచ్చేసి పిల్లల్ని ఇద్దరిని కూడా ఫ్రెష్ అప్ చేయించాను. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే బిర్యానీ వేస్తున్నాను అనమాట. ఇంకా బిర్యానీ వేసిన తర్వాత ఇంకా ఇవాళనైతే ఫాదర్స్ డే కాబట్టి చాలా స్పెషల్స్ అయితే చేశాను. ఫుల్ వీడియో చూడండి, నేను ఏమేమి చేశాను అనేది అయితే చూపిస్తాను. ఇంకా ఈవినింగ్ వరకు అయితే అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా వస్తారన్నమాట. ఇంకా ఇంటి దగ్గర బియ్యం పట్టించి ఉండే, అందుకని చెప్పేసి బియ్యం అయితే వేసుకొని అత్తమ్మ వాళ్ళైతే ఈవినింగ్ వరకు వస్తా అని చెప్పేసి అన్నారు. ఇంకా మేమైతే లంచ్ చేసిన తర్వాత ఇంకా డిమార్ట్కి కూడా వెళ్ళాలన్నమాట. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా డిమార్ట్ సామాన్ తీసుకోవాలి. ఇంకా పిల్లలకి బుక్స్ తీసుకోలేదు, బుక్స్ కూడా తీసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఇక్కడ బిర్యానీ అయితే ఫస్ట్ రెడీ అయిపోయింది. అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నచ్చితే ట్రై చేయండి. ఇంకా ఏమేమి చేశానని చూపిస్తాను, చూసేయండి. ఫుల్గా అయితే ఏం తెలియదు. ఇంకా నేను బోటి కర్రీ చేశాను, అలాగే మటన్ పాయ కూడా చేశానన్నమాట. అవి కూడా ఫుల్ వీడియోస్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా బిర్యానీలోకి అయితే ఇలా రైతా చేశాను. పిల్లల కోసం, నా కోసం బిర్యానీ, బావ కోసం అయితే బోటి, అలాగే మటన్ పాయ. ఇక్కడ ఫస్ట్ అయితే బోటి అయితే తీసుకొని కుక్కర్లో వేసాను. ఉప్పు పసుపు వేసేసి ఒక 3-4 విజిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇవి ఉడికిపోయిన తర్వాత అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని వంట అయితే చేశాను. కర్రీ అయితే ప్రిపేర్ చేశాను.
సో, ఫైనల్లీ బోటి కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. బోటి కర్రీది కూడా వీడియో నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫుల్ వీడియో చూడండి. ఇంకా ఇక్కడ పాయ చేయడం కోసమైతే మేక కాళ్ళు అయితే ఇవన్నీ కూడా కడిగేసి కుక్కర్‌లో వేస్తున్నాను ఇది కూడా. ఈ మటన్ పాయ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నదైతే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లింక్ చూడండి. చాలా బావుంటుంది టేస్ట్. తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట. ఇవన్నీ కూడా బావ కోసమే చేశాను. ఇంక ఎలాగో ఈవినింగ్ అయితే అత్తమ్మ వాళ్ళు కూడా వస్తా అన్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేసి పెడుతున్నాననమాట. ఇంకా ఇక్కడ ఫుల్ వీడియో అయితే ఏం పెట్టట్లేదు. కొంచెమే చూపిస్తున్నాను. ఇంకా అవన్నీ కూడా వేసేసి కుక్కర్ అయితే ఒక 10 విజిల్స్ అయితే ఇచ్చుకున్నాననమాట. 10 విజిల్స్ ఇచ్చుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పోపు పెట్టేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఫుల్ వీడియో అయితే ఏం పెట్టలేదనమాట. లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే ట్రై చేయండి. సో, ఫైనల్లీ వంటలైతే అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే లంచ్ అయితే చేయాలన్నమాట. బావ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. లంచ్ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో కూల్ డ్రింక్ ఉండే అనమాట. కూల్ డ్రింక్ తాగేసి మేమైతే ఇంకా కొద్దిసేపు అయితే పడుకున్నాము. పడుకొని లేచి 3:30, 4 కలా మేమైతే డీమార్ట్‌కి వెళ్ళాము. డీమార్ట్‌కి వెళ్తే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అసలు వీడియో అంటే ఇక్కడ ఏం తీయలేదనమాట. ఫుల్ అంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉందనమాట. అందుకే ఇంకా వీడియో అంటే ఏం తీయలేదు. ఈసారి అయితే కొన్ని తీసుకొచ్చాము సామాను. గ్రోసరీ ఐటమే ఇంకా మెయిన్ అంటే ఏం లేదు. ఇంకా దివాన్ కాట్ మీదకి ఒక బెడ్షీట్ అలాగే పిల్లో కవర్స్ అయితే తీసుకొచ్చాము. ఇంకా మిగతా అన్నీ యాజ్ యూజువల్‌గా ఉంటాయి కదా పప్పులు, అలాగే ఉప్మా రవ్వ, అలాగే నూనె ప్యాకెట్లు, ఇంకా ఈ పిల్లలకి స్నాక్స్ కోసం బిస్కెట్ ప్యాకెట్స్, ఒక పెరుగు ప్యాకెట్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాము. అంతే ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చేసారనమాట. ఇంకా అత్తమ్మ వాళ్ళు వచ్చాక ఈవినింగ్ అయితే స్నాక్స్ చేశాను. ఇంకా చూసారా ఇక్కడ అత్తమ్మ వాళ్ళైతే ఈ బియ్యం బస్తాలు తీసుకొని వచ్చారు. ఒక 4 బస్తాలైతే తీసుకొనొచ్చారనమాట. ఇంకా అత్తమ్మ వాళ్ళొచ్చాక ఇక్కడ పోహతో చేసే కట్లెట్స్ అయితే చేస్తున్నాను. ఈజీగా తొందరగా అయిపోతాయి. తినడానికి కూడా బావుంటుంది టీలోకి అని చెప్పేసి నేనైతే ఇక పోహ కట్లెట్స్ అయితే చేశాను. ఈ వీడియో కూడా ఫుల్ వీడియో నేను కింద లింక్స్ ఇస్తాను చూడండి. చాలా బావుంటుంది. తొందరగా అయిపోతుంది. 10 మినిట్స్‌లో అయిపోతుందనమాట. ఈ స్నాక్ అయితే పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈజీగా చేసేయొచ్చు. అందుకని చెప్పేసి నేనైతే ఇవి తొందరగా అయిపోతాయని చెప్పేసి ఈ కట్లెట్స్ అయితే చేసి ఇచ్చేసాను. సో, ఫైనల్‌గా పోహా కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. టీ పెట్టిచ్చేసి వాళ్ళకైతే ఈ కట్లెట్స్ అయితే ఇచ్చాననమాట. ఇంకా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా సూపర్బ్‌గా ఉంటాయి. టేస్ట్ అయితే కింద నేను లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి. నచ్చితే ట్రై చేసి నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చాలా బావుంటాయి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట. ఇంకా నేనైతే ఈవినింగ్ అయితే వంట ఏం చేయలేదు. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు వస్తుంటే ఫిష్ కర్రీ వండుకొని తీసుకొచ్చింది అత్తమ్మ. ఇంకా పొద్దున చేసినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. పిల్లలైతే బిర్యానీ తింటున్నారు. ఇంకా అత్తమ్మ వాళ్ళైతే పొద్దున వండిన కర్రీస్ అలాగే ఫిష్ కర్రీ ఉంది. తమ్ముడు కూడా వచ్చాడనమాట. అందరు కలిసి అయితే తినేస్తున్నారు. ఇంకా ఫైనల్‌గా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా బౌల్‌లు చూసారా ఫుల్‌గా ఉన్నాయి. ఇంకా నాకైతే అప్పటికే లేట్ అయిపోయింది. 10:30 అలా అయిందనమాట. ఇంకా బౌల్ అయితే ఏం క్లీన్ చేయలేడు. ఎట్లాగో నెక్స్ట్ డే బక్రీద్ కదా పిల్లలకైతే స్కూల్ లేదని చెప్పేసి ఇంకా పనులైతే అలానే ఉండిపోయాయి. బౌల్ ఏమీ క్లీన్ చేయలేదనమాట. సో, ఇదండి ఈరోజు సండే స్పెషల్, ఫాదర్స్ డే స్పెషల్స్ అయితే ఇవి. మీరేం చేసుకున్నారనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.